Find the value of tan 72 minus tan 27 మైనస్ tan 72 ఇంటూ tan 27. చూసారా, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఆల్రెడీ మన క్లాస్లో కూడా చెప్పాం. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 72 అనేది స్పెసిఫిక్ యాంగిల్ మనకు తెలియదు, కాదు 27 కాదు. కానీ బాగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే 72 ప్లస్ 27 కానీ 72 మైనస్ 27 కానీ ఏదైనా స్పెసిఫిక్ యాంగిల్ వస్తుందా అని చూడాలి. ఈ రెండు యాడ్ చేసి అనుకోండి, నాకు ఎంత వస్తుంది? 99 స్పెసిఫిక్ యాంగిల్ కాదు. ఈ రెండు సబ్స్ట్రాక్ట్ చేయండి. 72 మైనస్ 27 ఎంతమ్మా? ఇట్ ఈస్ ఈక్వల్ టు 45. ఎంత? 45. ఇక్కడ మీకు తెలిసిపోవాలి, ఎప్పుడైనా ఆల్ఫా మైనస్ బీటా ఈజ్ ఈక్వల్ టు థీటా విచ్ ఈజ్ 60 ఆర్ 30 45 దాన్ని అలా ఉండేటప్పుడు మనం వెంటనే ఇక్కడ ట్యాన్ ఉంటే ట్యాన్ అప్లై చేసేద్దాం, సైన్ ఉంటే సైన్, బేస్డ్ ఆన్ ఆ క్వశ్చన్ బట్టి మనం అప్లై చేయాలి. సో రెండు వైపులా నేను ట్యాన్ అప్లై చేశాను అనుకోండి. ఓకే, సో tan of a minus b, that is a tan a minus tan b, tan 72 minus tan 27 by 1 minus, sorry, tan a minus tan b by 1 plus tan a tan b, tan 72 into tan 27, that is equal to tan 45 అంటే 1. సో ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేసాం అనుకోండి, ఏమొస్తుంది అప్పుడు? tan 72 minus tan 27 is equal to 1 plus tan 72 ఇంటూ tan 27. ఇప్పుడు దీన్ని ఎల్హెచ్ఎస్ వైపు తెచ్చేసాం అనుకోండి, అప్పుడు మనకి ఏమొస్తుంది? tan 72 minus tan 27 minus tan 72 into tan 27 is equal to how much? 1. So same, if A is an acute angle and tan A plus cot A is 2, find the value of 7 tan power 8A minus 6 cot power 8A plus 8 secant square A. సో చూడండి, ఇది కూడా మళ్ళీ ఎలా ఉంది? tan A plus cot A అంటే A plus 1 by A 2, కాబట్టి A ఈక్వల్ టు ఎంత? 1. అంటే tan A is 1. tan A 1 అంటే cot A కూడా ఎంత? 1 అంటే A ఈక్వల్ టు ఎంత? 45. సో tan పవర్ 8A కూడా 1, cot పవర్ 8A కూడా 1. మరి secant square A ఎంత అవుతుంది? A 45 కాబట్టి secant square A ఎంత అవుతుంది? secant 45 is root 2 whole square అంటే 2. సో 7 into 1 7 minus 6 into 1 minus 6 plus 8 into 2 16. 7 minus 6 1 plus 16 is 17.